గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల మోత మోగిస్తున్నారు. అద్భుత ప్రదర్శనతో రికార్డులు బద్దలు కొడుతున్నారు. పారా అథ్లెటిక్స్లో షర్మిల సరికొత్త చరిత్ర లిఖిస్తూ స్వర్ణం నెగ్గగా హైజంప్లో సర్వేష్ రికార్డుతో పతకం అందించి సత్తా చాటాడు. వెయిట్ లిఫ్టింగ్లో తెలుగు కుర్రాడు అజయ్ బాబు త్రుటిలో స్వర్ణం చేజార్చుకుని రజతం సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్లో భారత పారా అథ్లెట్ షర్మిల ధన్కడ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల షాట్ పుట్ F57 విభాగంలో అద్భుత ప్రదర్శనతో షర్మిల అగ్రస్థానంలో నిలిచింది. 40 ఏళ్ల షర్మిల 9.81 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్లోనే తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఫలితంగా కామన్వెల్త్ పారా అథ్లెటిక్స్లో భారత్కు మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని అందించింది. ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత అథ్లెట్ శిల్పా శైలకు నాటకీయ పరిణామాల మధ్య కాంస్య పతకం వరించింది. ఈ పోటీలో శైల 7.26 మీటర్ల ప్రదర్శనతో తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డు నమోదు చేసి తొలుత 4వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో నిలిచిన నైజీరియా అథ్లెట్ యూచారియా ఇయాజీకి కాంస్యం దక్కినప్పటికీ భారత బృందం అధికారుల ఫిర్యాదు మేరకు రివ్యూ చేసిన అధికారులు నైజీరియా అథ్లెట్ త్రోను ఫౌల్గా ప్రకటించారు. ఫలితంగా 4వ స్థానంలో ఉన్న శిల్పాకు కాంస్య పతకం దక్కింది. పురుషుల హై జంప్ ఈవెంట్లో జాతీయ రికార్డు కలిగిన సర్వేష్ కుషారే చరిత్ర సృష్టించాడు. పురుషుల హై జంప్ విభాగంలో కామన్వెల్త్లో రజతం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. 31 ఏళ్ల సర్వేష్ 2.25 మీటర్ల ఎత్తు దూకి 2వ స్థానంలో నిలిచాడు. జమైకాకు చెందిన రోమైన్ బెక్ఫోర్డ్ కూడా 2.25 మీటర్లు దూకినప్పటికీ కౌంట్ బ్యాక్ పద్ధతిలో అతన్ని స్వర్ణం వరించింది. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 79 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వల్లూరి అజయ్ బాబు రజత పతకం కైవసం చేసుకున్నాడు. 21 ఏళ్ల అజయ్ బాబు స్నాచ్లో 149 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో 181 కిలోలు, మొత్తం 330 కిలోలు ఎత్తి 2వ స్థానంలో నిలిచాడు. మలేషియాకు చెందిన ఎర్రీ హిదాయత్ మొత్తం 331 కిలోలు ఎత్తి స్వర్ణం నెగ్గాడు. అజయ్ బాబు 1 కిలో తేడాతో పసిడి పతకం చేజార్చుకున్నాడు. అంతకుముందు మహిళల వెయిట్ లిఫ్టింగ్ 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం దక్కించుకుంది. స్నాచ్లో 88 కేజీలు ఎత్తిన జ్ఞానేశ్వరి క్లీన్ అండ్ జెర్క్ 111 కేజీలు మోసి మొత్తంగా 199 కేజీలతో 2వ స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన ఓనోమే ఓమోలోలా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. వెయిట్ లిఫ్టింగ్ మహిళల 58 కేజీల విభాగంలో బింద్యా రాణి కాంస్య పతకం దక్కించుకుంది. ఆమె మొత్తం 199 కిలోల బరువెత్తి 3వ స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన రఫియాకు ఫోలా షాడే లావల్ 229 కేజీలతో స్వర్ణం, కెనడాకు చెందిన ఆన్ సోఫీ టాషోరో రజతం సాధించారు. అటు భారత బాక్సర్లు కూడా సత్తా చాటుతున్నారు. సోమవారం జరిగిన వేర్వేరు బౌట్లలో సచిన్ సివాచ్, అంకుష్, సాక్షి చౌదరి తమ ప్రత్యర్థులపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టారు. 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్ 8వ స్థానంలో ఉంది.